ఆయుధ మెడికల్ కళాశాలలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు చట్టాలపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన ఈగల్ చీఫ్ ఐజీ రవికృష్ణ. మీకు ఉద్యోగాలు కానీ ఏమి రావు, భవిష్యత్తు అంతా అంధకారం అయిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ కూడా చాలా ఇందాక మేడం చెప్పినట్టుగా యూ ఆర్ ది క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. మీరు గైడ్ చేయాలి. రేపొద్దున్న విజన్ మనకి స్వర్ణాంధ్ర 2047 అంటే ఆ టైంకి మీరంతా కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది సొసైటీ. ఆ టేక్ కేర్ ఆఫ్ ది సొసైటీలో మేము అన్ని వర్గాలని అప్పీల్ చేస్తున్నాం. విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని, అదేవిధంగా మైగ్రెంట్ వర్కర్స్ 34 లక్షల మంది మన రాష్ట్రంలో వాళ్ళు వివిధ రకాల పనులు చేసుకోవడానికి వచ్చారు. భవన కార్మికులు కావచ్చు, ఆక్వాకల్చర్ కావచ్చు, స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర వర్క్స్లో క్వారీల్లోని వాటిల్లోని పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అగ్రికల్చర్లో పనిచేస్తున్న 34 లక్షల మంది ఒరిస్సా, బీహార్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఇంకా ఇతరత్ర రాష్ట్రాల నుంచి 34 లక్షల మంది వచ్చారు. వాళ్ళ దగ్గరికి కూడా ఈగలు వెళ్తుంది. సో మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించిన సొసైటీలో మనందరికీ బాధ్యత ఉంది. ఈ సొసైటీ ఎవరిదంటే మనం అనుకుంటాం, మన ఫ్యామిలీ అంటే మనం ఒక 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటే అదే మన ఫ్యామిలీ అనుకుంటాం. కాదు, మనందరం కూడా ఇంటర్లింక్డే. మన పక్కింట్లో కానీ మన ఊర్లో కానీ ఎక్కడ ఏది జరిగినా సరే మన ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మనకు ఉంటుంది. మీరందరూ కూడా దాన్ని గమనించాలని ప్రత్యేకంగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈగల్ వ్యవస్థ వచ్చింది, 1972 కాల్ చేయండి. అదేవిధంగా ఈ కేస్ స్టడీస్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఈ సినిమాలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ దాంట్లో కూడా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఇది డ్రగ్స్ను ఫ్యాషనింగ్ చూపించడం, ఈ విష సంస్కృతి కూడా పోవాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా కఠినంగా ఉంది. ఈ గంజాయి, ఈ డ్రగ్ ఎడిక్ట్స్ వాళ్ళకు ఫ్యామిలీస్, కుటుంబాలను గుర్తించాలని చెప్పింది మాకు. త్వరలోనే వాళ్ళందరి సంక్షేమ పథకాలు కట్ చేయబోతుంది. చాలా కఠినంగా వ్యవహరించబోతుంది. ఎవరైతే గంజాయి డ్రగ్స్ సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళందరి షీట్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది. ఈ గంజాయి పండించే వాళ్ళని గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు కట్ అయిపోతాయి. మేము సొసైటీలో ప్రతి ఒక్క వ్యక్తిని అడుగుతున్నాం, దయచేసి వీళ్ళకి ఎవరికి మీరు సపోర్ట్ చేయండి. వీళ్ళు తప్పుడు పనులు చేసే వాళ్ళు, ఇందాక చెప్పినట్టుగా లైంగిక వేధింపులు అవి కూడా వాళ్ళు పాల్పడే వ్యక్తులు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయొద్దని మేము వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. చివరిగా ఈ ఏఎస్ఆర్ జిల్లాలో కూడా మాకు సుమారుగా 375 గ్రామాలు మేము గుర్తించాం. 375 గ్రామాల్లో కూడా గత సంవత్సరంలో ప్రభుత్వం సుమారుగా 143 కోట్లు ఖర్చు పెట్టి 10,803 ఎకరాలకి ఆల్టర్నేటివ్ సీడ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా సుమారుగా సీడ్స్తో పాటు ఒక 46 లక్షల శాప్లింగ్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కుటుంబాలని 359 ఫ్యామిలీస్ వీళ్ళు కంటిన్యూస్గా ఈ డ్రగ్స్, ఇవి గంజా పండిస్తున్న ఫ్యామిలీస్ని గుర్తించడం జరిగింది. గత సంవత్సరంలోని మన ఏఎస్ఆర్ జిల్లాలో ఒక్కళ్ళు కూడా ముక్క వేయకుండా ప్రభుత్వం ఆపగలిగింది. ఇది పెద్ద విజయం. అది పోలీసులు కూడా డ్రోన్ సర్వేలెన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్తో ఇది కఠినంగా అమలు చేశారు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ మేము ఆ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అంతర్రాష్ట్రంగా సుమారుగా 20 చెక్ పోస్టులు మేము పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా 26 జిల్లాల్లో కూడా చాలా ప్రతిభావంతమైన ఆఫీసర్లు ఉన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాలో సరితి గారు, సిపి గారు ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా ఈ డ్రగ్స్ గురించి పనిచేస్తున్నారు, వీటిని ఆపాలని చెప్పేసి. అదేవిధంగా మేము ఈగల్ తరఫున ఆపరేషన్ గరుడు కూడా ప్రారంభించడం జరిగింది. గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు ఈ ఆపరేషన్ గరుడులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ అసోసియేషన్స్, అదేవిధంగా ఏజెన్సీస్, షాప్స్, వాటి మీద ఏకకాలంలో సుమారుగా దాడి చేశాం. ఈ ఓపీఆర్స్ అబ్యూస్ గురించి ప్రత్యేకంగా ఇందాక చెప్పారు. ట్రెమడాల్ ఇటువంటి సుమారుగా షెడ్యూల్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ డ్రగ్స్ అమ్మద్దని చెప్పి మేము చెప్పడం జరిగింది. చాలా వరకు నియంత్రణ వస్తుంది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా సర్ప్రైజ్ చెక్ చేసి వాళ్ళకు కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థిని కూడా మేము కోరుతున్నాం, ఈ సమాజం మంది ఎక్కడైనా ఒక చిన్న తప్పు జరిగినా సరే అది మనందరికి కూడా, సమాజానికి మనందరికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మన పిల్లలు బలైపోయే అవకాశం ఉంటుంది.
దయచేసి అందరూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలని మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.